నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ డ్రీమ్స్‌ని, కర్మధ్యానాన్ని అందించి, నన్ను ఉన్నతంగా తయారు చేసిన వంశీ సార్‌కి శతకోటి నమస్కారాలు. మరి లైట్ వర్కర్స్‌లో ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెక్షన్‌లో ఉన్న వాళ్ళందరికీ దీనికి అటెండ్ అయినందుకు కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్. చక్కగా వంశీ సారు, అనిరుధ మేడం కర్మధ్యానం, జ్ఞాన ధ్యానం గురించి దీంట్లో తెలియజేశారు లైట్ వర్కర్స్‌లో. అందరూ కర్మ విపాకం, కర్మ ధ్యానం చేసి వాళ్ళకున్న కర్మల్ని క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఒక్కొక్క కళ నుంచి ఎంత లోతైన జ్ఞానం తెలుసుకోవాలో ఈరోజు దాని గురించి చెప్తాను. కర్మలు ఏ ఏ కోణాలలో చూపిస్తారు, వాళ్ళ గుణ ప్రభావం ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేది ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనం కర్మ ధ్యానం చేస్తాం. ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌కి కర్మ ధ్యానం చేసినప్పుడు, కర్మ ధ్యానం చేశాక మనము ఆహ్, మధ్యరాత్రిలో లేసి చేశాక కలలో మనం రికార్డ్ రూమ్‌కెళ్తాం. చక్కగా రికార్డ్ రూమ్‌కెళ్ళి మనకున్న ప్రాబ్లమ్ ఏదో దానికి సంబంధించిన కారణాన్ని చూసి, మరలా ఆ జీవాత్మ జీవుడిలోకి వచ్చి నిద్ర లేసాక క్షమాపణ కోరుకుంటాం. ఇది ఒక రకం. అంటే అక్కడే అక్కడ తెలుసుకొని ఆ రికార్డ్ చూసుకొని జీవాత్మ వచ్చాక నిద్ర లేసాక క్షమాపణ కోరుకోవటం. అలా జరిగిన వాళ్ళలో ఒకరి గురించి తెలియజేస్తాను. ఒక కాలేజీ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. ఆ ఇంజినీరింగ్ చదివే స్టూడెంట్‌కి అందరికి క్యాంపస్ సెలక్షన్‌లో జాబ్ వస్తూ ఉంది. అతనికి క్యాంపస్ సెలక్షన్‌లో జాబ్ రాలేదు. సరే అని అతను కర్మ ధ్యానం చేశాడు. కర్మ ధ్యానం చేశాక, ఆ కర్మ ధ్యానంలో రికార్డ్ రూమ్‌కెళ్ళాక అతనికి తన కర్మను చూపించారు. ఏంటి అంటే, గత జన్మలో ఒక బ్యాంక్‌లో జాబ్ చేస్తూ, బ్యాంకు హెడ్ ఉంటారు కదా! ఆయన కింద ఒక లేడీ వర్క్ చేస్తూ ఉంది. వాళ్ళిద్దరూ కలిసి క్యాబిన్స్‌లోకెళ్లారు. అంటే లాకర్ రూమ్స్ ఉంటాయి కదా! ఆ లాకర్ రూమ్స్‌లోకి వెళ్లారు. ఫస్టు 2 లాకర్ రూమ్స్ ఉన్నాయి. ఒక లాకర్ రూమ్‌లోకెళ్లారు. మళ్ళీ ఇంకొక సెకండ్ లాకర్ రూమ్‌లోకి వెళ్లారు. వెళ్ళాక అక్కడ ఆ హెడ్ ఒక లాకర్ ఓపెన్ చేసున్నాడు. కొన్ని డైమండ్స్, బంగారము కొన్ని ఉన్నాయన్నమాట. బయటికి తీస్తున్నాడు. ఆయన అర్జెంట్‌గా టాయిలెట్‌కెళ్ళాల్సొచ్చి అక్కడే ఆ లాకర్ రూమ్‌లోనే టాయిలెట్ ఉంది. వెళ్ళాడు. వెళ్ళగానే ఇక్కడ ఆ లేడీ ఏం చేసిందంటే వాటిల్లో కొంత బంగారాన్ని, కొన్ని డైమండ్స్‌ని తీసేసింది. సడెన్‌గా ఇతనికి మెలుకువ వచ్చేసింది. ఇదేంటి ఇలా చూపించారు అని. వాళ్ళ మదర్‌ని అడిగాడు. మరి నాకిలా ఎందుకు చూపించారు అనంటే, మరి ఆ అమ్మాయి ఎవరో కాదు. నువ్వే గత జన్మలో ఆ లాకర్ రూమ్‌లో నుంచి ఆ బంగారం కొట్టేశావు. నువ్వెప్పుడైతే కొట్టేశావో అక్కడ బంగారం అంతా తగ్గుంటది కదా! మరి ఆ హెడ్‌కి జాబ్ పోయుంటది. అందుకే ఈరోజు నీకు ఆ జాబ్ రావట్లేదు అని వాళ్ళ మదరు అతనికి తెలియజేసింది. చక్కగా అతను కర్మ ధ్యానం చేశాడు, తెలుసుకున్నాడు. కర్మ విపాకం చేసి క్లియర్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ నిద్ర లేసాక ఆ రికార్డ్‌కి సంబంధించిన దానికి క్షమాపణ చెప్పాం. ఇది ఒక కోణం. ఇంకొక కోణంలో చక్కగా కర్మ ధ్యానం చేశాము. చేశాక రికార్డ్ రూమ్‌కెళ్ళాము. దానికి సంబంధించిన కర్మ చూసాము. కర్మ చూసాక అక్కడే క్షమాపణ అడగాల. అంటే ఆ అవేర్‌నెస్ మన జీవాత్మలోనే రావాలా. ఓకే. నేనిక్కడే క్షమాపణ అడగాలి అని మనకి అవేర్‌నెస్ ఎప్పుడైతే వస్తుందో, ఆ రికార్డ్ చూడగానే అక్కడే క్షమాపణ కోరుకుంటాం. అలాగా క్షమాపణ కోరుకున్న వాళ్ళలో ఒకరి గురించి చెప్తాను. ఒక టీనేజ్ గర్ల్ ఉంది. చదువుతుంది. ఆ చదువుతున్న అమ్మాయి తనకి కరోనా టైమ్. కరోనా టైమ్‌లో చాలా స్టార్టింగ్ టైమ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక్కరికి ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరికొచ్చినా సరే అందరిని తీసుకెళ్ళిపోయి హాస్పిటల్‌లో టెస్ట్‌లు చేస్తారు. అలాగా తనను కూడా ఆహ్, హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టెస్ట్‌లు చేస్తున్నారు. లాస్ట్ ఇంకా కరోనా టెస్ట్ చేయాల. కరోనా టెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు తను ధ్యానంలో కూర్చొని, నాకు ఈరోజు ఇది రాబోతుంది అంటే నేను ఎవరినో బాధ పెట్టాను. దీనికి కారణం చూపించండి అని రాత్రి అడిగింది. రాత్రి చూపించారు. మరలా అక్కడ గూడా కూర్చొని హాస్పిటల్‌లో అడిగింది. అడగగానే తనకి చూపించారు. ఒక వ్యక్తికి అంటే బ్లడ్ అంటే ఇక్కడ తీస్తారు కదా! ఆ పాయింట్‌లో
ఒక వ్యక్తిని ఒక చైర్‌లో కూర్చోపెట్టేసి మొత్తం కట్టేసేసి, ఈ పాయింట్‌లో బ్లడ్ ఎక్కడైతే తీస్తారో అక్కడ కత్తితో కోసేసింది. కోసేసాక అతని బ్లడ్ అంతా కారిపోతుంది ఒక వ్యక్తి. కానీ ఇప్పుడున్న చైతన్యం ఏం చేసింది అంటే, ఆ రికార్డ్ చూడగానే గబగబా వెళ్లి అతని కాళ్ళ మీద పడి, "నన్ను క్షమించు. నేను ఇంత బాధ పెట్టానా? నన్ను క్షమించు" అని చెప్పి అక్కడే కలలోనే కోరుకుంది. నేను నిన్నింత బాధ పెట్టబట్టే నేను ఈరోజు ఇక్కడి దాకా హాస్పిటల్ దాకా వచ్చాను. నాకు టెస్ట్ కూడా జరుగుతుంది అని చెప్పి క్షమాపణ కోరుకుంది. క్షమాపణ కోరుకోవడం ఎక్కడ జరిగింది? అక్కడే జీవాత్మ రికార్డ్ రూమ్‌లో రికార్డ్ చూడగానే క్షమాపణ కోరుకుంది. తను నిద్రలేసాక మరలా చెప్పుకుంది. చెప్పుకున్నాక తనకి ఎమ్మన్నే ఆ రిజల్ట్ వచ్చింది. ఎందుకని? అక్కడే జరిగింది. పూర్తిగా ఆ రికార్డ్ రూమ్ చూడగానే తను క్షమాపణ చెప్పుకుంది. అలాగా ఇంకొక కోణంలో మనకి రికార్డు ద్వారా మనము మన కర్మను ఎలాగా డిజాల్వ్ చేసుకోవాలో చూసుకుంటున్నాం. మరి అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క కోణంలో ఉంటాయి. మరి ఇంకొకటేంటి అంటే మన పాత్రలు రివర్స్ చేసి మన యాతనా శరీరానికి బాధనిచ్చి, ఆ బాధ ద్వారా తొందరగా రియలైజ్ అయ్యే ఛాన్స్ మనకిస్తారు మాస్టర్స్. అంటే మనం ఎవరినైతే బాధ పెట్టామో వాళ్ళ ప్లేస్‌లో మనల్ని ఉంచి, ఆ పెయిన్ తొందరగా ఇస్తే మనము ఇందాక రెండిటి కంటే కూడా ఇంకా ఫాస్ట్‌గా రియలైజ్ అవుతాం. అలాగా ఫాస్ట్‌గా రియలైజ్ అవ్వడం కోసం ఇంకొక అవకాశం ఇస్తారు మాస్టర్స్ మనకి. అలాగా యాతనా శరీరానికి పెయిన్ ఇచ్చిన వాళ్ళలో ఒక ఒక మేడమ్‌కి జరిగిన దాని గురించి చెప్తాను. ఒక మేడము తన కలలో ఏమైంది అంటే, తను రోజు కర్మ ధ్యానం చేస్తుంది, కర్మలడుగుతుంది. తన కలలో ఏమైంది అంటే, తను, తన కొడుకు ఇద్దరు అంటే తన కొడుకు డ్రగ్స్ తీసుకోనున్నాడు. అతను కాలేజీలో చదువుకుంటున్నాడు. డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఆ కాలేజీ మాస్టర్సో లేకపోతే కొంతమంది వాళ్ళ మదర్‌కి తెలియజేయగానే వాళ్ళ మదర్ కూడా ఆ కాలేజీకి వెళ్ళింది. కాలేజీకి వెళ్ళాక ఆ బాబు యొక్క పరిస్థితిని చూసి చాలా బాధపడిపోయింది. అయ్యో! ఇదేంటి నా బాబు ఇలా అయిపోయాడు అని. సరే అక్కడ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ ఇప్పిద్దాము. అంటే డ్రగ్స్ తీసుకున్నాక వాళ్ళ జీవితంలో ఆ డ్రగ్స్ నుంచి బయటికి రావడం కోసం కొంత ట్రైనింగు, కొంత మైండ్‌కి సంబంధించిన రిలాక్సేషన్‌కి సంబంధించిన ట్రీట్‌మెంట్ ఇస్తారు. అలాంటి హాస్పిటల్‌లో ఆవిడ వాళ్ళ బాబుని జాయిన్ చేసింది. జాయిన్ చేసి బయట కూర్చొని అతను రూమ్‌లో ఉన్నాడు. ఈమె బయట కూర్చొనుంది. చాలా బాధపడుతుంది. అయ్యో! నా బాబు పరిస్థితి ఇలా అయిపోయిందేంటి? ఏంటి నా జీవితం ఇలాగయింది అని చాలా బాధపడుతుంది. సరే హాస్పిటల్‌లో జాయిన్ చేసింది గదా! హాస్పిటల్‌లో ఉండే వాళ్ళు గబగబా ఈమె దగ్గరికి వచ్చి, "మీ బాబు గోడ దూకి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. మేము తీసుకొనొచ్చాము" అని చెప్పగానే, అయ్యో! ఇదేంటి ఇలా చేశాడు అని జెప్పి ఈ తల్లి పరిగెట్టుకుంటా వెళ్ళింది. వెళ్ళి ఆ బాబుని చూసిందనమాట. ఆ బాబుని చూసినప్పుడు కొంత దూరంలో ఆ బాబు ఉన్నప్పుడు ఈమె చాలా బాధపడింది. ఇదేంటి నా పరిస్థితి ఇలా ఉంది. నా బాబుని ఎలాగా కాపాడుకోవాలి అని చాలా బాధపడుతూ ఉంది. కరెక్ట్‌గా ఆ బాబు ఆ రూమ్ బయట నిలబడున్నాడు. అక్కడికే ఇంక ముగ్గురు వ్యక్తులొచ్చారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి చాలా డ్రగ్సు విపరీతమైన అంటే తీసుకోవాల్సిన మోతాదు కంటే కూడా త్రిబుల్ ఆ బాబుకి ఆ ముక్కుల్లోకి వాటిల్లోకి ఇచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉన్నారు. ఈమె చూస్తుంది దూరం నుంచి. గబగబా ఆ బాబు దగ్గరికి పోయేసరికి ఆ బాబుకి ఊపిరాడకుండా చాలా బాధపడుతూ ఉంటాడు. అటు బాబుని చూసుకుంటూ ఆ పెట్టిన అతన్ని చూడగానే అతను ఎగతాళిగా నవ్వుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలా జరిగింది. అప్పుడు ఆమె మెలుకువ వచ్చేసింది. మెలుకువ రాగానే ఇదేంటి ఈ డ్రీమ్‌లో నేనేం తెలుసుకోవాలి అని అనుకుంది. కానీ అక్కడ ఆ డ్రగ్స్ ఇచ్చి ఎక్కువ మోతాదులో ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ఈమె గత చైతన్యం. ఎవరినైతే బాధ పెట్టిందో ఆ బాబు ప్లేస్‌లోకి ఈమె కొడుకుని, తల్లి ప్లేస్‌లోకి ఈమెని పెట్టి ఆ బాధని ఎలా ఉంటుందో రుచి చూడు అని చూపించారు. ఆ గత చైతన్యం వెళ్తా వెళ్తా నేను ఎవరిని బాగా అవ్వనివ్వను. డ్రగ్స్ తోటే వాళ్ళు చనిపోవాలి. వాళ్ళు మరణం తీసుకోవాలి అన్నంత కోపంతో చెప్పిపోయాడు. వ ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు డ్రగ్స్ ఇచ్చారు. ఇంకిద్దరు వ్యక్తులు అతనికి సపోర్ట్ చేశారు. ఇక్కడ చూడండి
ఎవరినైతే బాధ పెట్టిందో డ్రగ్స్ ఇచ్చి గతంలో ఆ ప్లేస్‌లోకి, ఆ తల్లి ప్లేస్‌లోకి ఈమెని, కొడుకు ప్లేస్‌లోకి ప్రెజెంట్ కొడుకుని తీసుకువెళ్లి పెట్టి, ఆ బాధను చూపించగానే ఆమె నిద్ర లేసాక క్షమాపణ చెప్పుకుంది. నిజంగా నేను ఇంతటి పని చేశానా? అంటే డ్రగ్స్ ఇచ్చి ఎంతో మంది జీవితాలలో నేను బాధను కలిగించాను. అంటే ఆ బాబు మారాలి అనుకుంటున్నాడు. కానీ మారలేడు. ఎందుకంటే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. మరి ఆ తల్లి ఎంతో ఇబ్బంది పడుతుంది. ఎంతో బాధపడుతుంది. ఇంత నరకాన్ని ఆమె కళ్ళారా అనుభవించి చూసింది. ఆ యాతన శరీరంతోటి అనుభవం పొందింది. అందుకని తొందరగా రియలైజ్ అవ్వటానికి ఆస్కారం ఉంటుందనమాట. తను కర్మ విపాక ధ్యానం చేసి వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంది. ఇది ఒక కోణం. మరి రికార్డ్ రూమ్‌లోకి వెళ్ళాము. రికార్డ్ చూసుకున్నాము. చూసుకున్నాక జీవాత్మలో పరివర్తన వచ్చిందా? లేదా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. జీవుడు, జీవాత్మ, ఆత్మ 3 కోణాల్లో ఉంటది. ఆత్మ అంటే గతకాలపు చైతన్యం, జీవాత్మ అంటే ప్రెజెంట్ చైతన్యం, జీవుడు అంటే శరీరం. ఈ లెక్కలోకి తీసుకోండి. మరి ఇంకొక కోణంలో ఏంటి అంటే రికార్డ్ చూడగానే జీవాత్మలో పరివర్తన వచ్చిన వాళ్ళు ఒకరు. అంటే ఏంటి? రికార్డ్ రూమ్‌లోకెళ్లారు. రికార్డ్ చూసుకుంటున్నారు. చూసుకుంటున్నప్పుడు ఏమైంది అంటే ఒక మేడమ్ లైఫ్‌లో వాళ్ళ హస్బెండ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. ఎందుకని నా హస్బెండ్ నుంచి నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నానని కర్మ ధ్యానంలో క్వెషన్ చేసుకుంది. క్వెషన్ చేసుకున్నాక తన కలలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌లో మామగారున్నారు. ఆ మామగారు కోడల మీద అధికారం చూపిస్తూ ఏదో ఒక సజెషన్ ఇవ్వబోయింది కోడలు. "అలా కాదండి మామగారు ఇలాగా" అని. "ఏంటి నువ్వు నాకే సజెషన్ ఇస్తావా నువ్వు" అని చెప్పి కాలుతోటి గట్టిగా కొట్టాడు. కొట్టగానే ఎవరైతే ప్రశ్న వేశారో, ఆ ప్రశ్న వేసిన ఆవిడ ఆ కలలో అంటే అతను మామగారు ఏం చెప్పారంటే, "ఉండు నీ పని ఇట్లా ఉందా? నీ పని కాదు. నీకింకా హింస పెట్టాలి" అని చెప్పి అనుకోని అతను బయటికెళ్తాడు. వెళ్ళగానే ఈ క్వెషన్ వేసిన ఆవిడ అక్కడ ఉండి గబగబా ఎవరిని ఆ కోడల్ని తప్పించాలని ప్రయత్నం చేసింది. అంటే "నువ్వు వెళ్ళిపో. అతను గాని మళ్ళీ వస్తే నిన్ను చాలా బాధ పెట్టేస్తాడు. నువ్వు తొందరగా వెళ్ళిపో. ఇక్కడ ఉండొద్దు" అని చెప్పి అమ్మాయిని పంపించేసింది. ఈమెకిక్కడ మెలుకువ వచ్చేసింది. ఇదేంటి ఈ డ్రీమ్ నుంచి నేనేం తెలుసుకోవాలి మాస్టర్స్ అని అడిగింది. అడగగానే అప్పుడు మాస్టర్స్ ఏం చెప్పారంటే, "ఆ మామగారుగా ఉన్నది ఎవరు? నువ్వే గత చైతన్యం. ఆ కోడలెవరు? నీ హస్బెండ్. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉన్న హస్బెండు ఆ కోడలు. అందుకే గత జన్మలో నువ్వు అధికారంతోటి కోడల మీద అలా ప్రవర్తించావు కాబట్టి, నువ్వు ఈ జన్మలో నీ భర్త నుంచి అది ఎదుర్కొన్నావు. కానీ ఈవిడలో పరివర్తన వచ్చింది కాబట్టి, మార్పొచ్చింది కాబట్టి, ఆ కోడల్ని కాపాడాలి అనుకుంది. అక్కడ పరివర్తన, జీవాత్మలో పరివర్తనొచ్చింది. ఇది ఒక కోణం. అంటే ఏంటి? రికార్డ్ చూసుకున్నాక జీవాత్మలో పరివర్తన వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్పాను. మరి ఇంకొకటి రికార్డ్ చూసుకున్నాక అంటే గతకాల కర్మ చూసుకున్నాక పరివర్తన రాని వాళ్ళు జీవాత్మలో పరివర్తన అనేది రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఒకరి గురించి తెలుసుకుందాం. అక్కడ ఒక ఆవిడకి ఆర్థిక సమస్య వచ్చింది. ఆర్థిక సమస్య రాగానే ఆవిడ అడిగిందనమాట కర్మధ్యానంలో. "మాస్టర్స్ నాకు ఆర్థిక సమస్య ఉంది. దీనికి గల కారణాన్ని చూపించండి" అని అడిగింది. అడిగినాక తను చక్కగా నిద్రపోయింది. తన రికార్డ్ రూమ్‌లో రికార్డ్ చూసుకుంది. తన గతం కర్మ చూసుకుంది. ఏం చేసింది అంటే ఆవిడ ఆ కలలో ఒక పెద్ద గోల్డ్ షాప్ ఉంది. ఆ గోల్డ్ షాప్‌లో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు కదా! ఆ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఈ బంగారం అంతా తీసేసుకొని, గిల్ట్ నగలు పెట్టి, మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాము అని అనుకుంటున్నారు. ఈమె చూస్తుంది. ఈమె చూస్తున్న ఆమె ఎమ్మటనే ఏం చెప్పింది అంటే, "అవునవును. ఇక్కడున్న బంగారం అంతా మనమే తీసేసుకొని వెళ్ళిపోతాము" అని చెప్పింది. అంటే ఏంటి? గత చైతన్యం దొంగతనం చేయడానికి రెడీ అయింది. కానీ ప్రెజెంట్ చైతన్యం కూడా ఏం జరిగింది? అక్కడ దొంగతనం చెయ్యొద్దు అని చెప్పకుండా ఇందాక డ్రీమ్‌లో ఏమైంది? ప్రెజెంట్ ఆవిడ ఆ మామగారు కొడుతున్నారని చెప్పి ఆ కోడల్ని తప్పించాలని ప్రయత్నం చేసింది అంటే మార్పొచ్చింది. మరి ఇక్కడ ఈమె ఏం చేసింది?
గత చైతన్యము దొంగతనం చేసింది కదా, ప్రెజెంట్ ఉన్న ఈవిడ ఏం చెప్పాలి, చెయ్యొద్దు అని చెప్పాలి. కానీ లేదు, అవును ఇలాగా బంగారం అంతా తీసేసి చక్కగా మనం ఎస్కేప్ అవుదామని ప్రెజెంట్ చైతన్యం కూడా చెప్పేసింది. అంటే ఏంటి, జీవాత్మలో ఏ మాత్రము మార్పు రాల కర్మ చూసుకున్నాక. అంటే ఏంటి, ఇందాక జీవాత్మలో మార్పు పరివర్తన వచ్చిన వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడేమో జీవాత్మలో మార్పు రాకుండా ఉన్న వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఇది ఇంకొక కోణం. ఇలాగా మనము కర్మలను ఏ విధంగా క్లియర్ చేయొచ్చు, ఏ కోణాలలో ఉంటాయి అనే దాని గురించి మనం చక్కగా తెలుసుకుంటున్నాం. ఓకే. గత జన్మలో ఆ రికార్డు చూసుకున్నాం. జీవాత్మలో పరివర్తన వచ్చింది. అంతా బాగుంది. ఏం చేస్తారు? పరివర్తన రాకపోతే లేసి కూర్చొనేసి కర్మ విపాక ధ్యానంలో క్షమాపణ కోరుకుంటాం. కానీ ఇక్కడ క్షమాపణ కోరుకుంటూ ఉండే కొద్దీ కొంతమంది జీవితాలలో కర్మలు చూసుకుంటున్నారు, క్షమాపణ కోరుకుంటున్నారు. కానీ వాళ్ళ నిజ జీవితాల్లో ఎటువంటి మార్పులు లేవు. పరివర్తన పొందాము అంటారు, కానీ మార్పులేమీ ఉండట్లేదు. అలాంటి వాళ్ళ గురించి ఒక డ్రీమ్ చెప్పుకుందాం. ఒక మేడంకి వచ్చింది. ఒక మేడం లైఫ్‌లో రోజు ఇంచుమించు ఒక 10, 15 కర్మలు చూసుకుంది. కర్మలు చూసుకున్నాక కర్మ విపాకం చేసి రోజు క్షమాపణ చెప్తూనే ఉంది. ఆ క్షమాపణ చెప్తూ ఉంది. సరే, ఆ రోజు ఎందుకని మాస్టర్స్, నేను ఇన్ని కర్మలు చూసుకున్నాను కదా, మరి క్షమాపణ చెప్తూ ఉన్నాను. నా నిజ జీవితంలో ఎటువంటి మార్పులు రాలేదు. కారణం ఏంటి? అని చెప్పి అనుకుందనమాట. అనుకున్నాక మధ్యరాత్రిలో లేసి దాంట్లో క్వెషన్ చేసుకొని పడుకొని నిద్రపోయింది. తన కలల్లో తను ప్రెజెంట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఆపోజిట్‌లో ఒక హౌస్ ఉంది. ఆ హౌస్‌లో పొడవుగా ఉంది. చాలా లాంగ్ ఉంది. ఆ చివరి బెడ్‌రూమ్‌లో అంటే చివరి రూమ్‌లో ఆహ్, ఒక పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. ఒక పిరమిడ్ మాస్టర్ ఉంటే ఉన్నారు అని చెప్పి ఎవరో ఇన్ఫర్మేషన్ ఈ అమ్మాయికిచ్చారు. సరే, ఈ అమ్మాయి ఆ ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఒక 3 గదులు దాటాలి. అక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చక్కగా వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకుండా చక్కగా లోపలికి వెళ్ళింది. ఆ పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వెళ్లి చక్కగా మాట్లాడింది. ఆ మాస్టరు, "ఏంటమ్మా నీ జీవితం ఎలా ఉంది?" అని అడిగితే, "మాస్టర్, నా భర్త జాబ్ చేస్తున్నాను. నా లైఫ్ బావుంది. ధ్యానం చేస్తున్నాను. చాలా కర్మలు చూసుకున్నాను. చాలా కర్మలు చూసుకొని కర్మ విపాకం చేస్తున్నాను" అని చెప్తూ ఉంది. కానీ లైఫ్‌లో మార్పు రాలేదు అన్నట్టు చెప్తూ ఉంది. చెప్తూ ఉంటే ఆ మాస్టరు, "నువ్వు క్షమాపణ కోరుకో, క్షమాపణ కోరుకో, క్షమాపణ కోరుకో" అని చెప్తూ ఉన్నాడు. ఏంటి, ఆవిడకి క్షమాపణ కోరుకో, క్షమాపణ కోరుకో అని 1కి 10 సార్లు చెప్తూనే ఉన్నాడు. ఆమెకి టక్‌మని మెలుకువ వచ్చేసింది. మెలుకువ వచ్చేసరికి, "ఇదేంటి మాస్టర్స్, నాకిక్కడ ఏం నేర్చుకోవాలని ఈ డ్రీమ్ నుంచి" అని క్వెషన్ చేసింది. క్వెషన్ చేస్తే, "నువ్వు చెప్తున్న పశ్చాత్తాపం అంటే పైపైనే చెప్తున్నావు. నాలుక చివరి నుంచే వస్తుంది కానీ నీ హృదయ లోతుల్లో నుంచి, అంటే ఆత్మ, జీవాత్మ, జీవుడు కోణాలలో నుంచి, ఆ లోతుల్లో నుంచి నీకు ఆ క్షమాపణ అనేది రాలేదు. ఆ పశ్చాత్తాపం రాలేదు. ఆ పశ్చాత్తాపాన్ని తెలియజెయ్యి అని మాస్టర్సు నీకు తెలియజేస్తున్నారమ్మా" అని చెప్పారు. అంటే ఏంటిక్కడ, మనం రోజు కర్మ విపాక ధ్యానం అంటే నేను అందరి గురించి అనటం లేదు. ఒక్కొక్కసారి లైఫ్‌లో మార్పులుండవు. కానీ క్షమాపణ చెప్తున్నాము, క్షమాపణ చెప్తున్నాము అని అంటారు. కానీ అప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళ గురించి తెలుస్తుందనమాట. అంటే లోతుల్లో నుంచి, ఆ హృదయంలో నుంచి ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, ఎప్పుడైతే ఆ క్షమాపణ కోరుకుంటామో, ఇప్పుడు మాస్టర్స్ గమనిస్తూ ఉంటారనమాట. అలాగే ఇంకొకరి జీవితంలో ఆమె క్యాన్సర్ పేషెంట్. తను ఇంచుమించు 15 కర్మలు చూసుకుంది. రోజు మేడం నేను క్షమాపణ చెప్తున్నాను, క్షమాపణ చెప్తున్నాను అని చెప్తూనే ఉంది. చెప్తూనే ఉంటే, సరే ఒకసారి క్వెషన్ చేయమ్మా అన్నా. సరే క్వెషన్ చేసి పడుకుంది. పడుకుంటే మాస్టర్స్ ఒక మాట చెప్పారు. మేమిక్కడంతా క్యామ్స్ అంటే కెమెరాలన్నీ సెట్ చేసున్నాము. నువ్వు ఏ మాత్రం రియలైజ్ అవుతున్నావు అనేది మాకు అర్థమవుతూ ఉంటుంది. నీ రియలైజేషన్ బట్టి నీకు మార్పుంటుంది. నీలో ఆ రియలైజేషన్ లేదు అని జెప్పి మాస్టర్స్ చెప్పారు. అమ్మాయి నిద్ర లేసి, ఓకే, నాలో ఆ రియలైజేషన్ ఇంకా రాలేదా అని తెలుసుకొని అప్పటినుంచి తన జీవితం ఇంకొక మార్పొచ్చింది.
ఇలాగా ఇద్దరు. ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఒక మేడము కర్మలు చూసుకుంది, క్లియర్ చేసుకుంటుంది. తన లైఫ్‌లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఒక 3. తను షుగర్ ఉంది. ఇవన్నీ చాలా సీరియస్ అయిపోయింది. చాలా సీరియస్ అయిపోయి వీళ్ళ దగ్గరికొచ్చింది. వేరొక మాస్టర్ గ్రూప్‌లో ఉన్న మాస్టర్స్ దగ్గరికొస్తే వాళ్ళు కర్మ ధ్యానం చెయి, కర్మ విపాకం చెయి అని చెప్పారు. చేస్తూ ఉంది. చేస్తూ ఉంది. తర్వాత తనకి ఒక ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగాక తనకి మళ్ళీ ఇంకా కర్మ ధ్యానం చేసి కర్మలు క్లియర్ చేసుకోమని ఈ మాస్టర్స్ తనకి చెప్పారు. చెప్పాక తన కలలో ఏమైంది అంటే ఆహ్, తను పడుకోనుంది. తను చనిపోయింది. తన మీద ఒక వైట్ క్లాత్ కూడా కప్పేసున్నారు. పక్కన ఒక ఇద్దరు లేడీస్ కూర్చొని వాళ్ళెవరో కాదు మాస్టర్స్. కూర్చొని ఈమెలో పశ్చాత్తాపం లేదు. అందుకే ఈవిడ చనిపోయింది అని చెప్పారు. అంటే చూడండి ఈవిడ బ్రతికే ఉంది. బ్రతికున్న ఆవిడకి ఆమె చనిపోయినట్లు చూపించి, ఆవిడలో రియలైజేషన్ లేదు అని చెప్పారు. ఎమ్మన్నే మెలుకువ వచ్చింది ఆవిడకి. ఓకే. నేను క్షమాపణ కోరుకుంటున్నాను కానీ, నా హృదయంలో నుంచి అడగలేదు. నాలో ఆ రియలైజేషన్ లేదు అని ఆమె కనిపించాక, తర్వాత తను కర్మ ధ్యానం చేసి రియలైజ్ అయ్యాక, తనకి ఆపరేషన్ కూడా జరిగింది. కానీ అంతకుముందు శరీరం అసలు సహకరించని పరిస్థితుల్లో ఉంది. కానీ శరీరం సహకరిస్తూ తన ఆపరేషన్‌లు కూడా చక్కగా చేయించుకొని బయటకొచ్చేసింది. అంటే ఏంటి? పైపైన చెప్పే పశ్చాత్తాపానికి మన జీవితంలో మార్పులు అనేవి ఉండవు. మన హృదయంలో నుంచి ఎప్పుడైతే మన ఆత్మ, జీవాత్మ, జీవుడితో పూర్తిగా ఎప్పుడైతే చెప్పగలుగుతామో, అప్పుడు మన జీవితంలో మార్పులు అనేవి తప్పకుండా వచ్చి తీరుతాయి. ఓకేనా? ఇది క్షమాపణ చెప్తున్నాము. కానీ మా జీవితాలలో మార్పులే ఉండడం లేదు అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే. ఇంకొక కోణం తెలుసుకుందాం. మరి చక్కగా మనము రికార్డ్ చూస్తున్నాం. జీవాత్మలో పరివర్తనొచ్చింది. అంతా బావుంది. కానీ గతకాలపు చైతన్యాన్ని ఏ విధంగా మార్చాలి అనేది మాస్టర్స్ కొంతమందికి ఇన్ఫర్మేషన్‌గా ఇచ్చారు. ట్రైనింగ్‌గా ఇచ్చారు. అంటే జీవాత్మలో పరివర్తనొచ్చింది. ఏంది రికార్డ్ చూడడం అంటే ఆ రికార్డ్ ఏంటిది? గతకాలపు చైతన్యం కదా! అంటే ఆత్మలో ఉన్నది కదా! దాన్ని కూడా మార్చాలి. ఏంటి జీవాత్మలో పరివర్తనొస్తే సరిపోదు. కానీ దాన్ని కూడా మార్చాలి. అది ఎలాగ మార్చాలి? ప్రేమతో మార్చాలి అనే దాని గురించి ఇద్దరు మాస్టర్స్‌కి డ్రీమ్స్ ఇచ్చారు. ఒక మాస్టర్‌కి తన లైఫ్‌లో కొంచెం ఆర్థిక సమస్య ఉంది. ఆర్థిక సమస్యకు సంబంధించిన కారణం ఏంటి అని అడిగాడు. అడిగితే ఆ మాస్టర్ అడిగాక కర్మ ధ్యానంలో అడిగారు. చక్కగా పడుకున్నారు. కలలో ఒక పూర్ ఫ్యామిలీ ఉన్నారు. ఫాదరు, సన్ను, మదర్. ఫాదరు ఏం చేస్తున్నారంటే చక్కగా అక్కడ ఫుడ్ అది అంతా ప్రిపేర్ చేస్తూ, కుకింగ్ చేస్తూ ఉన్నారు ఫాదరు. అక్కడ సన్ను అడుగుతూ ఉన్నాడు. మదర్ ఏమో టీచర్. ఎక్కడో వర్క్ చేస్తూ ఉంది. కొడుకు అడుగుతున్నాడు. ఏమని? "నువ్వు నన్ను కన్నావే కానీ, నాకు జాబు లేదు, ఏమీ లేదు" అని ఆ తండ్రిని కోపగించుకుంటూ తిడుతూ ఉన్నాడు. ఓకే. ఈ ప్రెజెంట్ చైతన్యం ఎవరైతే క్వెషన్ చేశారో వాళ్ళు ఆ రికార్డ్ చూస్తూ ఉన్నారు. రికార్డ్ చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రెజెంట్ చైతన్యానికి కోపం వచ్చి అక్కడ కొడుకుగా ఉన్నది ఎవరంటే ఈ ఈ ప్రెజెంట్ చైతన్యమే యొక్క గత చైతన్యం. ఇదే అన్నమాట. ఓకే. అప్పుడు ఆ గత చైతన్యాన్ని అడిగింది. గట్టిగా కోప్పడింది. "నువ్వెందుకు అతన్ని అలాగా మాట్లాడుతున్నావు? అలాగా మాట్లాడొద్దు" అని కోపగించుకుంటూ ఉండే కొద్దీ ఆ గత చైతన్యం భయపడిపోయి వణికిపోతూ అయ్యని వెనక్కి తగ్గిపోతా ఉంది. గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే ప్రశ్న వేశారో ఆ ప్రెజెంట్ వ్యక్తి గత చైతన్యంలో తండ్రిని ఏ విధంగా కోప్పడ్డాడో అలాగా కోప్పడకూడదు అని గట్టిగా కోప్పడుతూ అరుస్తూ చెప్తూ ఉన్నాడు. ఆ పక్కన వాళ్ళ మదరు, పాస్ట్ మదర్ ఉంది కదా! ఆ పాస్ట్ మదరు ఈ ప్రెజెంట్ చైతన్యాన్ని చేయి పట్టుకుంది. పట్టుకోగానే "అమ్మ ఒక్క నిమిషం ఉండు" అని ఆమెతో కూల్‌గా మాట్లాడుతున్నాడు కానీ, ఈ గత చైతన్యంతో గట్టిగా మాట్లాడుతున్నాడు.
నువ్వేంటి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా ఏంటి అని గట్టిగా అరుస్తూ ఉండేసరికి ఆ చైతన్యం భయపడిపోతూ ఉంది. ఇక్కడ మెలకువ వచ్చేసింది ఇతనికి మెలకువ వచ్చాక మాస్టర్స్ ని అడిగాడు, మాస్టర్స్ నాకు అసలు ఈ డ్రీమ్ గురించి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? నేను ఆల్రెడీ సత్యంలో, ధర్మంలో ఉన్నాను. మరి ఇంకా ఏం తెలుసుకోవాలి నేను? నా గత చైతన్యాన్ని సరిచేయాలనుకుంటున్నాను. అంతే కదా, ఇక్కడేంటి అని అడిగాడు. అప్పుడు మాస్టర్స్ ఒక మాట అన్నారు, నీలో ప్రేమ లేదు. ప్రేమతోటి గత చైతన్యానికి కావలసిన జ్ఞానాన్ని అందించలేదు. కోప్పడుతున్నావు, అరుస్తున్నావే తప్ప దాన్ని ప్రేమతోటి జ్ఞానం చెప్పి మార్చాలి అని అనుకోవట్లేదు. ఆ ప్రేమ యొక్క గుణాన్ని నీలో పెంచుకో. ప్రేమ కూడా ఎంత ఉండాలో అంత ఉండాలి అని చెప్పి మాస్టర్స్ అతనికి తెలియజేశాడు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? గత చైతన్యాన్ని కూడా మనం మార్చాలి. ప్రెజెంట్ చైతన్యం పరివర్తనతో మారిపోయింది, అంటే జీవాత్మలో మార్పు వచ్చింది. గత చైతన్యాన్ని కూడా మార్చాలి అని అనుకున్నప్పుడు ప్రేమతో ఈ ప్రెజెంట్ చైతన్యం గత చైతన్యానికి ప్రేమతో చెప్పాల. ప్రేమతో ఆ జ్ఞానాన్ని, అరే ఇలా ఉండకూడదు, ఇలా చేయటం వల్ల మన జీవితం ఇలా అయిపోతుంది, ఏదైనా మనం బాధ పెట్టామంటే ఆ బాధ మళ్ళీ తిరిగి అనుభవించాలి అని ప్రేమతో చెప్పమని మాస్టర్స్ అతన్ని గైడ్ చేశారు. అంటే ఏంటి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాస్టర్స్, నువ్వు ఇలా ఉండు అని. ఓకే, ఇది ఒకరి జీవితం. ఇంకొక మాస్టర్కి అతను ఇలాగే జ్ఞాన సిద్ధి కావాలి అనుకుని పడుకున్నారు. అతని లైఫ్ లో అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏం జరిగింది అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక 10-15 మంది మనుషులు ఉన్నారు. ఈ వ్యక్తి మీదకి వాళ్ళు ఆ 10 మంది 15 మంది అటాక్ చేయడానికి వస్తున్నారు. అటాక్ చేయడానికి వస్తుంటే ఈ ఒక్క వ్యక్తి ఏం చేశాడు అంటే అందరినీ చంపేశాడు. చంపేశాక ఒక ఏంజెల్ వచ్చింది అక్కడికి. ఆ ఏంజెల్ ఇంచుమించు 12 feet ఉంటుంది, వైట్ గా ఉంది, వైట్ డ్రెస్ వేసుకునింది, ఫెదర్స్ ఉన్నాయి, వీపు కూడా రెక్కలు ఉన్నాయి. ఆ ఏంజెల్ వచ్చి చెప్తూ ఉంది అతనికి, నువ్వు హింసతో మార్చాలి అనుకుంటున్నావు కాదు, ప్రేమతో చెప్పు, ప్రేమతో మార్చు అని చెప్పి అతనికి చెప్పి వాళ్ళందరినీ బతికించేసేసి ఆ ఏంజెల్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక మరలా వాళ్ళు ఇతని మీద అటాక్ చేస్తూ ఉంటే ఈసారి చంపలేదు, కానీ అందరినీ బాగా కొట్టాడు. కొట్టాక మళ్ళీ ఏంజెల్ వచ్చింది. ఏంజెల్ వచ్చి, అయ్యో ఇంకా ఇలాగా కూడా కాదు, ఇంకా ప్రేమగా చెప్పు, కొట్టకూడదు, చంపకూడదు, ఏమీ చేయకూడదు, ఏమీ చేయకుండా ప్రేమతో జ్ఞానాన్ని చెప్పు అని చెప్పి ఆ ఏంజెల్ అతనికి చెప్పింది. అప్పుడు అతనికి అర్థమైంది, ఓహో, ఎవరికైనా సరే నేను ప్రేమతో చెప్పాలే తప్ప ఇలాగా చంపాలనుకోవద్దు, కొట్టాలి అనుకోకూడదు, తిట్టాలి అనుకోకూడదు, ఏమీ చేయకూడదు, ప్రేమతో ఆ జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పాలి అని ఆ ఏంజెల్ చెప్పింది అనమాట. అంటే ఏంటి, హింసతోనే జయించాలి అనుకోకూడదు, హింస అహింసగా మారాలి అన్నప్పుడు మనము ఆ ప్రేమతో అక్కడ ఏ విషయం అయితే తెలియజేయాలో, ఏ జ్ఞానాన్ని అయితే మనము చెప్పాలో అది చెప్పినప్పుడు ఆ గత చైతన్యం అది ఎక్కడుంది, ఆత్మలో ఉన్న ఆ రికార్డు అది కూడా మార్చుకుంటుంది. అంటే ఏంటి, జీవాత్మల పరివర్తన ఎలా వచ్చిందో గత చైతన్యమైన ఆత్మలో కూడా అదే పరివర్తన తీసుకురావాల. అంటే ఏంటి, ప్రేమతో చెప్పు అని చెప్పి మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈయనకి ట్రైనింగ్ ఇచ్చారు. ఇందాక చెప్పిన మాస్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈయనకి ఇక్కడికి సంబంధం లేదు, కానీ ఈయనకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఏంజెల్ వెళ్ళిపోయింది. అలాగా తను ఆ ఏంజెల్ ద్వారా అతను ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అంటే ప్రెజెంట్ చైతన్యము అంటే జీవాత్మలో పరివర్తన వచ్చాక గత చైతన్యాన్ని కూడా ప్రేమతో జ్ఞానాన్ని చెప్పి మార్చాలే తప్ప హింసతోటి కోప్పడి 4 అరిచి అలాగా మార్చాలి అనుకోవద్దు. అంటే గత చైతన్యాన్ని కావచ్చు, ఇంక ఎవరినైనా కావచ్చు, మీరు కోప్పడద్దు, హింసతో మార్చాలి అనుకోవద్దు, ప్రేమతో జ్ఞానాన్ని చెప్పి మార్చాలి అని
అక్కడ ఆ మాస్టర్కి ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. జీవాత్మలో పరివర్తన వచ్చింది, గత చైతన్యాన్ని ప్రేమతో మార్చిన వాళ్ళ గురించి ఒక ఆవిడ లైఫ్ లో జరిగిందని చెప్తాను. ఆవిడ కూడా కర్మ ధ్యానం చేసింది, పడుకుంది, చక్కగా కళ వచ్చింది. కళలో తనకు తెలిసిన వ్యక్తి ఇద్దరు ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్ చేస్తూ ఒక ఊరికి వెళ్ళారు. ఆ ఊరు రాగానే వాళ్ళు ఇద్దరు దిగారు. దిగితే ఆ ప్రదేశము తెలియదు, అక్కడ మనుషులు తెలియదు, ఆ బస్సు కూడా డిఫరెంట్గా ఉంది. సరే, వీళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళారు. ఒక ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి బెడ్ మీద పడుకొని, అంటే నడవలేక ఏమీ చేయలేక ఒక నిస్సహాయ స్థితిలో పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే అక్కడ ఉన్న అతని భార్య అతన్ని విపరీతంగా కొట్టడం, తిట్టడం అన్నీ చేస్తుందే తప్ప అతనికి కావాల్సిన ఫుడ్, సేవ ఏమి చెయ్యట్ల. ఓకే, ఈమె వెళ్ళింది. ఎవరు? క్వశ్చన్ వేసిన ఆవిడ, ప్రజెంట్ ఆవిడ ఆ ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లోకి వెళ్ళి అతన్ని లేపి కూర్చోపెట్టి చక్కగా అతనికి భోజనం పెట్టి కావాల్సిన సేవ చేస్తూ ఒక వారం రోజుల్లో అతన్ని మార్చింది. మార్చాక అతను ఈమె చేసిన సేవకి కృతజ్ఞత తెలియజేస్తూ అంటే నమస్కరించాడు. అంటే ఏంటి? నేను నిన్ను క్షమించాను అని అన్నట్లుగా. ఓకే, ఇక్కడ ఇతన్ని ఇలాగ కాపాడింది కాబట్టి ఆ భార్య ఏం చేసిందంటే, నువ్వు అసలు ఇతన్ని ఎందుకు కాపాడుతున్నావు, ఇతన్ని ఎందుకు బాగా చేయాలనుకుంటున్నావని ఒక 4 మళ్ళీ కొట్టి వెళ్ళిపోబోతుంది. ఈ ప్రెజెంట్ ఆవిడ ఏం చేసింది, ఆమెను గట్టిగా పట్టుకొని, అమ్మా అలాగా బాధ పెట్టద్దు, మనం ఏదైతే బాధనిచ్చామో ఆ బాధ మళ్ళీ మనకి తిరిగి వస్తుంది, దీనివల్ల మనం ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది, అందుకని నువ్వు అలా బాధ పెట్టి అతన్ని మరలా హింసించమాకు అని ఆ భార్యకి చెప్పింది. ఈమెకి మెలకువ వచ్చింది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, ప్రెజెంట్ చైతన్యమేమో క్వశ్చన్ వేసిన ఆవిడ అక్కడికి వెళ్ళింది. ఆ భారీగా ఉన్నది ఎవరు అంటే ఈమె గత చైతన్యం. అంటే గతంలో ఈమె చేసిన పని. ఈమె భర్తకి సేవ చేయకుండా బాగా టార్చర్ పెట్టింది. కానీ ఇప్పుడున్న ఈవిడ వెళ్ళి అన్నీ సహకరించి అతనికి సేవ చేసి అన్నీ చేసింది. అతను క్షమించేశాడు. కానీ ఈ భార్య ఈ గత చైతన్యంలో మార్పు తీసుకురావడానికి ఈమె ప్రేమగా చెప్పింది. అంతేకాని నువ్వు ఈ పని చేస్తావా, ఈ పని చేయకూడదని హింసగా మాట్లాడలా. ప్రేమగా దగ్గర తీసుకొని ఇది ఇలా ఉంటుంది, ఇది చేయటం వల్ల ఇలా వస్తుంది అని ఆ జ్ఞానాన్ని గత చైతన్యానికి బోధించి గత చైతన్యాన్ని కూడా మార్చేసింది. అంటే ఇక్కడ ఏమొచ్చింది? జీవాత్మలో పరివర్తన వచ్చింది, ఆత్మలో కూడా పరివర్తన వచ్చింది. అంటే ఏంటి? ఈ రెండింటిలోనూ ఒకే గుణం, ఒకే సద్గుణం ఉండాల. అలాగా మార్చింది. ఇది ఒక కోణం. ఓకేనా? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? జీవాత్మలో పరివర్తన వచ్చాక గతకాలపు చైతన్యాన్ని, ఆత్మలో ఉన్న ఆ రికార్డుని కూడా ప్రేమతో మార్చాలి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని తెలుసుకున్నాం. మరలా ఇక్కడేంటి? జీవాత్మలో పరివర్తన వచ్చాక గతకాలపు చైతన్యాన్ని ప్రేమతో మార్చాలి అనే కోణం తెలుసుకున్నాం. ఓకే, ఇలాగా తెలుసుకున్నాము. ఇంకొకటి, జీవాత్మలో పరివర్తన వచ్చింది, బాగుంది. మరి గతకాలపు చైతన్యాన్ని హింసతో మార్చాలనుకున్నారు కొందరు. అర్థమవుతుందా? ఈ హింసతో మార్చాలి అనుకున్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఓకే, ఒక ఆవిడ ఇలాగ కర్మధ్యానం చేసి చక్కగా పడుకుంది, నిద్రపోయింది, లేసింది. నిద్రపోయింది, సారీ లేయలేదు, నిద్రపోయింది. తన కలలో ఏం జరిగింది అంటే, ఒక ఆటో డ్రైవరు బ్యాక్ సైడ్ ఒక ముసలావిడ్ని, ఒక పాపని, ఒక బాబుని కూర్చోపెట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు ఒక టర్నింగ్ ప్లేస్ లో ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఆ చిన్న పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఆ చిన్న పిల్లలు, ఒక పాప ఒకవైపు, బాబు ఇంకొక వైపు అలాగా పడిపోయారు. ఏంటి? ఆ టర్నింగ్ తిప్పేటప్పుడు ఆ ర్యాష్ డ్రైవింగ్ లో అలా పడిపోయారు. పడిపోతే ఇప్పుడు ఎవరైతే కల వచ్చిందో ఆవిడ ఆ ప్లేస్ లోకి వెళ్ళింది. ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆటో డ్రైవర్ని పట్టుకొని బాగా, అంటే ఆ పాప చనిపోయింది, దూరంగా పడిపోవటం వల్ల చనిపోయింది. ఈ బాబుకేమో దెబ్బలు తగిలి బ్లడ్ గారిపోతూ ఉంది.
ఆ బాబుని హాస్పిటల్కి తీసుకుపోవాలి అని అనుకుంది. ఈమె ఆటో డ్రైవర్ని పట్టుకొని కొట్టి గొంతు పిసికినట్టుగా విపరీతమైన ఆవేశంతోటి, ఏంటి నువ్వు ఈ పని చేస్తావా, మరి పిల్లలు చూడు ఎలా అయిపోయారు అని చెప్పి గట్టి కొట్టి హింసిస్తుంది. ఇక్కడ మెలకువ వచ్చింది. మెలకువ రాగానే మాస్టర్స్‌ని ఒక ప్రశ్న వేసింది. మాస్టర్స్, నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే, నువ్వు ముందు ఆ బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. అది చేయాలా? ఓకే. కానీ ఆ ఆటో వ్యక్తిగా ఉన్నది ఎవరు? గతంలో నువ్వే. గతంలో నువ్వు ఆ నెగ్లిజెన్సీ వల్ల, ఆ టర్నింగ్ పాయింట్‌లో ఆ పిల్లల ఒక పాప మరణానికి, ఆ బాబుకి దెబ్బలు తగలడానికి కారణమయ్యావు. మరి ఇప్పుడున్న నువ్వు ఏం చేస్తున్నావు? ఆ గత చైతన్యాన్ని కొట్టి మరీ మార్చాలి అనుకుంటున్నావు. హింసని హింసతోనే మార్చాలి అనుకుంటున్నావు. ఆల్రెడీ గతంలో హింస చేసున్నావు. ఇప్పుడున్న నువ్వు హింసతోనే మళ్ళీ మార్చాలనుకుంటున్నావు. అంటే గత చైతన్యంలో ఏ విధంగా ఉన్నావో ప్రెజెంట్‌లో కూడా అలాగే ఉండిపోయినావు. రెండింటిలో మార్పు రాలా. రెండింటిలోనూ హింసే ఉంది. అలా ఉండకూడదు. నువ్వు నీ గత చైతన్యానికి ప్రేమతో జ్ఞానాన్ని బోధించినప్పుడు ఆ గత చైతన్యం తెలుసుకుంటుంది. ఎప్పుడైతే తెలుసుకుంటుందో అటువంటి హింస చెయ్యకుండా బయటకొస్తుంది. హింసతో మార్చకూడదు. దీన్ని ఇక్కడ నువ్వు తెలుసుకో అని చెప్పి మాస్టర్స్ తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఈ విధంగా మనము కర్మలు ఎన్ని కోణాలలో ఉంటాయో అనేది మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. ఓకే. ఇంకొకటి గురించి తెలుసుకుందాం. ఇంకొకటి ఏమిటంటే, జీవుడిలో అద్భుతంగా ఉంది. కానీ తను మామూలుగా కర్మ ధ్యానం అవ్వండి, జ్ఞాన ధ్యానం అవ్వండి చేస్తూ ఉంది, పడుకుంది. తన కలలో తను ఎగ్గు తింటుంది. ఏంటి? ఎగ్గు. ఎగ్గు తినేస్తుంది. సడెన్‌గా ఇక్కడ మెలుకువ వచ్చేసింది ఈవిడికి. ఇదేంటి? నేను కలలో ఎగ్గు తింటున్నాను. మరి ఎందుకలా తింటున్నాను? అంటే నేనిక్కడ జీవుడుగా ఉన్న నేను తినడం లేదు కదా! మరి ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నాను? అని చెప్పి పక్క రోజు మళ్ళీ ప్రశ్న వేసి పడుకుంది. ప్రశ్న వేసి పడుకుంటే, తను గత జన్మలో ఒక మాంసాహారి కుటుంబంలో జన్మ తీసుకోనుంది. అక్కడ మాంసాహారం తినుంది. అందువల్ల ఆ గుణ ప్రభావం వల్ల జీవాత్మలో కూడా అలాగే గుణం ఉంది. కానీ ఇక్కడ జీవుడు మారిపోయాడు. జీవుడు ఎలా మారిపోయాడు? ఇక్కడ ఉన్న క్లాసెస్ వింటూ, అన్ని చేస్తూ ఉండటం వల్ల మారిపోయాడు. తినకూడదు అని అనుకున్నాడే కానీ, అసలు ఎగ్గు ఎందుకు తినకూడదు? ఆ కరుణా హృదయాన్ని వాళ్ళలో నిలపలేదు. అందువల్ల తను జీవుడుగా మారిందే తప్ప, జీవాత్మలో మార్పు రాలేదు. ఆత్మలో కూడా మార్పు రాలేదు. అంటే ఏంటి ఇక్కడ ఏం తెలుసుకోవాలి? జీవుడుగా మారాను కదా! అంతా అయిపోయింది అని అనుకోవద్దు. మన జీవాత్మలో మనం ఎలా ఉన్నాం? మరి ఆత్మలో ఆ రికార్డుని క్లియర్ చేసేసామా లేదా? అనేది కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా తన జీవితంలో నేను ఎందుకు ఎగ్గు తిన్నాను అంటే, గత జన్మల్లో నువ్వు ఆ గుణంతో ఉన్నావు. అది ఇక్కడ కూడా ప్రవర్తించావు. అందుకే నువ్వు ఈ జీవాత్మలో మార్పు రాలేదు అని అర్థమైంది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, లేసి కూర్చున్నాక డే టైమ్‌లో ధ్యానంలో కూర్చొని తన జీవాత్మకి, ఆత్మకి గైడ్ చేసింది. ఏమని? ఇలాగా నాన్ వెజ్ తినకూడదు. ఆ ఎగ్గు తినకూడదు. ఎగ్గు తినటం వల్ల ఆ జీవిని హింసించిన వాళ్ళమవుతాం. దాని యొక్క లైఫ్ సైకిల్‌ని మధ్యలోనే ఆపేసిన వాళ్ళమవుతాం. ఇలా తినొద్దు అని తనకి అంటే ఆ రెండింటికి ఎప్పుడైతే గైడ్ చేసిందో, తర్వాత మళ్ళీ పరీక్షలు పెట్టారు. తనకి అర్థమైపోయింది. అంటే ఇక్కడ మీరేం తెలుసుకోవాలి అంటే, జీవుడిగా నేను మారిపోయాను, ఇంకేమీ లేదు అని అనుకోవడానికి లేదు. మన జీవాత్మలో, ఆత్మలో గుణాలను మార్చామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. ఇది ఒక కోణం. ఇంకొక కోణం తెలుసుకుందాం. ఇంకొక కోణం ఏంటి అంటే, ఒక మేడమ్ లైఫ్‌లో తనిప్పుడు ఒక మాస్టరు, శాకాహారి, కనీసం ఎగ్గు కూడా తినదు. అద్భుతమైన జీవితం గడుపుతుంది. కానీ తన కర్మలను చూపించండి అని అడిగింది. అడగగానే తన కలలో ఒక నరమాంస భక్షకురాలిగా ఉన్న కర్మను చూపించారు. ఆ జన్మలో ఉన్న దాన్ని చూపించారు. తను చాలా బాధపడిపోయింది. ఏంటి ఇంకా నేను నరమాంస భక్షకురాలిగా, అసలు అక్కడే అలా చూపించారు. జీవాత్మలో కానీ, జీవుల్లో కానీ నేను ఏ రోజు ఎగ్గు తినలేదు. కనీసము ఆహ్, నాన్ వెజ్ కూడా తినలేదు. నేను శాకాహారిగా అయిపోయాను.
కానీ నాకు ఇంకా ఎందుకు నరమాంస భక్షకురాలిగా ఉన్న జన్మ నాకెందుకు చూపించారు, ఆ జన్మకు సంబంధించిన కర్మను ఎందుకు చూపించారు అని చెప్పి నా దగ్గరికి వచ్చి ప్రశ్నించింది. నాకు డౌట్ వచ్చిందండి. నాకు డౌట్ వచ్చి ఆ రోజు నేను ధ్యానం, ఆ రోజు నైట్ కలలో అంటే నైట్ పడుకునేటప్పుడు అడిగేటప్పుడు నేను పడుకొని అడిగేటప్పుడు ఎందుకని వాళ్ళకి ఇంకా నరమాంస భక్షకురాలిగా ఉన్న జన్మని ఎందుకు చూపించారు? కారణం ఏంటో చెప్పండి మాస్టర్స్ అని నేను క్వెషన్ చేసుకున్నాను. క్వెషన్ చేసుకున్నప్పుడు నాకు మాస్టర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆవిడ నరమాంస భక్షకురాలిగా ఉన్న జన్మలో ఉన్న కర్మను చూసుకుంది. ఓకే. కానీ ఇప్పుడు మాత్రం జీవాత్మలో అటువంటి గుణం లేదు. జీవుడిలో అటువంటి గుణము లేదు. కానీ ఆ గుణ ప్రభావము జీవుడు ద్వారా ఏదో ఒక నిమిషంలో బయటకొస్తుంది. దాన్ని జాగ్రత్తగా సరిచేసుకోమని చెప్పు అని చెప్పారు. అంటే ఏంటి? నరమాంస భక్షకులు అంటే ఎలా ఉంటది? బాగా ఆవేశంగా గబగబా తినేయాలని ఆ ఉగ్రంగా ఉండే ఆ గుణాన్ని జీవుడు ద్వారా ఏదో ఒక నిమిషం దాన్ని బయటికి ప్రదర్శిస్తుంది ఆవిడ. దాన్ని సరిచేసుకో అని చెప్పారు. బాబోయ్! ఇప్పటిదాకా ఇలాగే అనుకున్నాను. అంటే గుణ ప్రభావం కూడా ఏదో ఒక నిమిషంలో బయటకొస్తుందా అనేది నాకు కొత్త కోణంలో అర్థమైంది. అంటే నరమాంస భక్షకులుగా ఉన్న కర్మ అసలు ఉంటదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకంటే జీవుడుగా మనం మారిపోయాం. మంచిగా శాకాహారం తింటున్నాము, చక్కగా ఉన్నాము, అద్భుతమైన మాస్టర్స్‌గా తయారయ్యాము, అద్భుతంగా ఉన్నాం. కానీ దానికి సంబంధించిన రికార్డు ఆత్మలో ఉన్న ఆ కర్మ క్లియర్ కాలేదు. అంటే ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? జీవుడిలోను, జీవాత్మలో, ఆత్మలో మూడింటిలో ఒకే సద్గుణం ఉండాలి. ఎప్పుడైతే ఆ ఒకే సద్గుణం ఉంటుందో కర్మ ఫైనల్‌గా జీరో చేయబడుతుంది. అంటే ఉపశమనం వస్తుంది. కానీ ఏ కర్మలనైతే మనము భూమి మీదకొస్తున్నాం. జన్మ తీసుకొని జీవాత్మగా భూమి మీదకొస్తున్నాం. వచ్చేటప్పుడు మన ఆత్మ ఏం చేస్తుంది? కొన్ని కర్మల సంచి చక్కగా ఇచ్చి పంపిస్తుంది. ఇచ్చి పంపించాక ఒక్కొక్క కర్మ నుంచి మనం ఏ జ్ఞానం అయితే తెలుసుకున్నామో, ఆ జ్ఞానానికి సంబంధించిన దాన్ని మన ఆత్మలోకి కూడా సబ్మిట్ చేయాల. కానీ మనం అది చెయ్యడంలా. ఏమవుతుంది? ఓకే. నేను జీవుడిగా బాగున్నాను, జీవాత్మగా బాగున్నాను. అద్భుతం ఇంకేమిటి అని అనుకుంటున్నాం. కానీ ఆ కర్మ నుంచి ఏ జ్ఞానం అయితే తెలుసుకున్నామో, ఆ జ్ఞానాన్ని మన ఆత్మకు కూడా చెప్పాల్సిన డ్యూటీ మనకుంటుంది. కానీ ఏముందిలే చెప్పకపోతే ఎప్పటికైనా తెలుస్తది అని అనుకోవచ్చు. కానీ అది నెలవచ్చు, సంవత్సరం అవ్వచ్చు, జన్మలవ్వచ్చు. మనం చెప్పలేం. అందుకని అది ఇచ్చిన సంచి నుంచి ఒక్కొక్క కర్మ నుంచి ఏ జ్ఞానం తెలుసుకున్నామో మన ఆత్మకు కూడా దాన్ని సబ్మిట్ చేయాలి. ఇక్కడ దీని నుంచి అది తెలుసుకోవాలి. ఓకే. అంటే ఏంటి? మనం అనుకోనివి కూడా కర్మలు చూపిస్తారు. అప్పుడు భయపడొద్దు. భయపడకుండా నేనిప్పుడు ఈ పరిస్థితుల్లో లేను కదా! మరి ఎందుకు నాకు మాస్టర్స్ ఇది చూపించారు అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఓకే. ఈ కర్మ ఇంత పెద్ద కర్మ చూపించారంటే ఈ గుణ ప్రభావం నేను జీవుడి ద్వారా ఎక్కడో బయటపడుతున్నాను. అవుట్‌పుట్ ఇస్తున్నాను. కానీ నేను దాన్ని మార్చుకోవాలి అనేది తెలుసుకోండి ఇక్కడ బాగా. ఓకే. నేను ఒకటే చెప్తున్నా. జీవుడు, జీవాత్మ, ఆత్మ మూడింటిలోనూ ఒకే సద్గుణం ఉండేటట్లు మనము ఎప్పుడూ చూసుకోగలగాలి. మరి ఇది ఒక కోణం. సరే. ఇంకొక కోణం తెలుసుకుందాం. ఇంకొక కోణంలో ఒక మేడము నాకు కర్మలుంటే చూపించండి అని అడిగింది. ఓకే. తన కలలో ఒక వ్యక్తి ఒక చైర్‌లో కూర్చొనున్నాడు. దిగులుతో కూర్చొనున్నాడు. దిగులుతో కూర్చొనున్నాడు. అతని పక్కన ఒక బ్యాగ్. ఆ బ్యాగ్ నిండా డబ్బులు పెట్టున్నాయి. ఆ బ్యాగ్ పక్కన పెట్టుకొనున్నాడు. ఎదురుగా ఒకతను ఫుడ్ తింటూ వస్తున్నాడు. ఫుడ్ తింటూ ఆ ప్లేట్ పట్టుకొని ఇతని దగ్గరికొచ్చాడు. ఇతని దగ్గరికి రాగానే అతను అడిగాడు. ఈ కుర్చీలో కూర్చున్న అతన్ని. ఏంటి అని. నా బిడ్డ కావాలి. నువ్వు అడిగిన డబ్బులు నేను తెచ్చేసాను అని చెప్పాడు. చెప్పగానే ఆ పళ్ళెం పట్టుకున్న వ్యక్తి ఏమన్నాడు అంటే, నీ బిడ్డ ఇప్పుడే వండుకొని తినేసాం గదా! అన్నంత తేలిగ్గా చెప్పేశాడు. ఆ తండ్రి ఆ క్షణము ఆ బిడ్డ తండ్రి ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడో ఒక క్షణం ఆలోచించండి.
నీ బిడ్డని ఇప్పుడే వండుకొని తినేసాము, అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది అని కూడా చెప్తుంది. మరి ఆ క్షణము ఆ తండ్రి బాధ చూడగానే ఇక్కడ ఈ అమ్మాయికి మెలుకువ వచ్చేసింది. మరి అక్కడ చూస్తూ ఉంది. చూస్తున్న ఈ అమ్మాయికి అసలు ఏమాత్రం బాధ రాలా. అక్కడ అంతే కాకుండా ఇంకా రూములు, ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్‌లో కూడా మనుషుల్ని ముక్కలు ముక్కలు చేసేసిన పార్ట్స్ పెట్టేసున్నారు. కానీ అదంతా చూస్తుందే తప్ప ఈ అమ్మాయికి ఏమాత్రం పశ్చాత్తాపం రావట్లేదు. ఏమాత్రం బాధ రావట్ల. సరే, సడెన్‌గా మెలుకువ వచ్చింది. నిద్ర లేసింది. ఇక్కడ కూడా రియలైజేషన్ రావట్ల. కానీ ఆ అమ్మాయి అంతకు ముందు ఎన్నో కర్మలు చూసుకొని రియలైజ్ అయ్యి ఎన్నో కర్మలు క్లియర్ చేసుకుంది. కానీ ఇక్కడ రికార్డు చూసినప్పుడు రాలేదు. నిద్ర లేసాక రాలేదు. ఆ అమ్మాయికి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి నేనిలా ఉన్నాను? నాలో కనీసం బాధ గూడా రాలేదా? ఆ మనుషులు అలా నరుక్కొని తింటున్నారు. ఆ తింటున్న వ్యక్తి ఎవరో గాదు, ఈమె. ఇప్పుడు ఎవరికైతే కలొచ్చిందో ఆవిడకే. ఆమె అన్నమాట. నేను అలా తిన్నాను గత జన్మలో. ఇంత చూసినా కానీ నేనెందుకు రియలైజ్ అవ్వలేదు. నాకెందుకు అక్కడ బాధ రాలేదు. సరే పోనీ నిద్ర లేసాకైనా వచ్చిందా అంటే రాలేదు. రాకపోయేసరికి ఆమెకి ప్రశ్న మొదలైంది. ఏంటి? నేను దీన్నెందుకు ఇలాగ అంగీకరించేశాను? కానీ నాలో ఎందుకు రియలైజేషన్ రాలేదు అని ప్రశ్న వేసుకుంటూ ఉంటే, సడెన్‌గా ఒక క్షణం పాటు మాస్టర్స్ నుంచి ఒక వాయిస్ వచ్చింది. అంటే క్లియర్ వాయిస్. ఏమనొచ్చింది అంటే, గుణ ప్రభావం వల్ల నువ్వు ఇలాగా ఉన్నావు. పశ్చాత్తాపం లేకుండా ఉన్నావు. అంటే ఒక సైకోగా అక్కడ ఆమె ఏం చేసిందో, ఆ గుణ ప్రభావం ఇక్కడ జీవుల్లో గూడా ఉంది. ఈ అంటే ఏంటి? ఆత్మలో, జీవాత్మలో, జీవుల్లో మూడింట్లో ఆ గుణం ఉండిపోయింది. అందువల్ల తనకి ఏమాత్రం రియలైజేషన్ రాల. అంటే కృష్ణుడు ఒక మాట అంటాడు. అగ్నిని పొగ కమ్మేసినట్లు, మరి గర్భస్థ శిశువుని మావి కమ్మేసినట్లు, మరి ఈ గుణ ప్రభావము జ్ఞానాన్ని కమ్మేసింది అంటాడాయన. అలాగే ఈ అమ్మాయికి కూడా అలా తనకి ఆ గుణ ప్రభావం వల్ల తనలో రియలైజేషనే రాకుండా తను అలా ఉండిపోయింది. తర్వాత ఒక 3, 4 రోజుల తర్వాత తనకి నేనెందుకు ఇలా ఉన్నాను? ఆ గుణ ప్రభావాన్ని ఎప్పుడైతే మార్చిందో తనలో ఆ రియలైజేషన్ వచ్చి క్షమాపణ కోరుకుంది. మరి ఎన్ని రకాలుగా ఉందో చూడండి కర్మ యొక్క ప్రభావం. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలి? జీవుడు, జీవాత్మ, ఆత్మ మూడింటిలోనూ ఒకే సద్గుణాన్ని ఉంచుకుంటూ, ఆ సద్గుణంతో మనం ముందుకు వెళ్ళాలి. మరి ఎంతవరకు ఉంచుకుంటున్నాం మనం? జీవుడుగా మారిపోయాం, అద్భుతంగా ఉన్నాం అని అనుకోవడానికి లేదు. అందుకే ప్రతి ఒక్కరూ డ్రీమ్స్‌కి కనెక్ట్ అవ్వమని చెప్పేది. అంటే భౌతిక జీవితం అద్భుతం. మనకి జ్ఞానం తెలుసుకుంటున్నాం, ఆచరిస్తున్నాం, అంతా బావుంది. కానీ ఎప్పుడైతే డ్రీమ్ వరల్డ్‌కి కనెక్ట్ అవుతామో, మన అంతరంగాన్ని, మన జీవాత్మని, మన ఆత్మని పూర్తిగా సెల్ఫ్ చెకింగ్ తోటి మార్చుకోగలుగుతాం. అందుకని పొద్దున పూట చక్కగా ధ్యానం చేయాల్సిందే, జ్ఞానం వినాల్సిందే, అన్నీ చేయాల్సిందే. నైట్ అయ్యేసరికి డ్రీమ్ వరల్డ్ కనెక్ట్ అవ్వాల్సిందే. మాస్టర్స్ రోజు మనలో ఉన్న గుణాలను చూపించాలి. గుణాలను చూపించాక వాటిని మార్చుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. అందుకే ప్రతి ఒక్కరు డ్రీమ్ వరల్డ్‌కి కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నా లైఫ్‌లో కూడా నేను ఎన్నో మార్చుకున్నాను. నాకు రీసెంట్‌గా విపరీతమైన కాళ్ళు నొప్పొచ్చింది. ఎంత నొప్పంటే నేను కనీసం నడవను కూడా నడవలేకపోయాను. ఆ పెయిను. మాస్టర్స్‌ని అడిగాను. మాస్టర్స్‌ని అడిగితే ఒక కర్మ చూపించారు. ఒక వ్యక్తి కార్ డ్రైవింగ్ చేస్తుంది. ఒక లేడీ కార్ డ్రైవింగ్ చేస్తుంది. కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే బ్యాక్ సీట్‌లో ఇంకొక లేడీ కూర్చొనుంది. కలలో కార్‌లో ఫ్రంట్ సీట్‌లో ఒక లేడీ, బ్యాక్ సీట్‌లో ఒక లేడీ కూర్చొనుంది. ఫ్రంట్ సీట్‌లో ఉన్న లేడీ డ్రైవింగ్ చేస్తూ బ్రేక్ కొట్టినప్పుడు అక్కడ బ్రేకులు పడల. ఎందుకని? ఈ ఎనకున్న ఆవిడ ఆ బ్రేక్స్ ఫెయిల్ చేసింది. ఫెయిల్ చేసేసి ఈమె బయటకు పడిపోయింది. కానీ ఫ్రంట్ ఉన్న ఆవిడ ఆ కార్ డ్రైవింగ్‌తో లోయలోకి వెళ్లి పడిపోయింది. ఓకే. అలాగా లోయలోకి వెళ్లి పడిపోయింది. నేను ఈ రికార్డ్ చూస్తూ ఉన్నాను. చూస్తున్నప్పుడు నేను సడెన్‌గా ఆ కార్ యొక్క అంటే ఇప్పుడు ప్రెజెంట్ చైతన్యం. కార్ యొక్క బ్యాక్ సీట్‌లోకి వెళ్లి కూర్చున్నా. కూర్చొని ఆ బ్యాక్ సీట్‌లో ఉన్న ఆవిడకి నేను చెప్తున్నాను. అమ్మా,
నువ్వు ఈ పని చేస్తున్నావు. ఈ పని యొక్క ప్రభావం వల్ల నా లైఫ్‌లో ఇంత ఎదుర్కొంటున్నాను. ఈ కర్మను నువ్వు నాకిచ్చావు. నేను క్లియర్ చేసుకుంటున్నాను. నువ్వు ఇలా ఉండొద్దు అని నా గత చైతన్యం. బ్యాక్ సైడ్ ఉంది ఎవరు అంటే నా గత చైతన్యం. నా గత చైతన్యానికంతా చెప్పేసేసి, దాన్ని బయటికి నెట్టేసేసి, ఫ్రంట్ సీట్‌లోకి వెళ్ళి, ఆమెను గూడా బయటికి నెట్టేసేసి, నేను బయట పడిపోయాను. బయట పడిపోయి, ఆమెకేమన్నా గాయాలయినియేమోనని గబగబా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాను. అంటే ఇక్కడ జీవాత్మలో నాకు పరివర్తనొచ్చింది. మరి గతకాలపు చైతన్యంలో పరివర్తన వచ్చే విధంగా నేను దానికి తెలియజేసుకున్నాను. ఇంత చేశాను కాబట్టే నాకు 1% కర్మ ఇవ్వబడింది. ఆ 1% కర్మకి అంటే ఏంటి, ఆవిడ చనిపోయింది గతంలో. ఆ 1% కర్మకి నేను ఎంత విలువెల్లాడానంటే, కనీసం అడుగు తీసి అడుగు పెట్టలేను అన్నంత బాధొస్తుంది. ఇక్కడ క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ ఆ 1% నుంచి నాకు 0.001కి తగ్గిపోయింది కర్మ తీవ్రత. ఎప్పుడైతే 0.001కి తగ్గిందో కొంచెం చేంజ్ వచ్చేసింది. అలాగా కర్మ యొక్క తీవ్రత నేను మూడింట్లో ఏ విధంగా సద్గుణాలుగా అంటే ఏ సద్గుణంతో ఉన్నానో అప్పుడు ఈ కర్మ తీవ్రత పూర్తిగా మారుతది. నేను అక్కడ మాస్టర్స్‌ని అడిగాను. మాస్టర్స్ ఎందుకు నాకింకా ఈ పాయింట్స్‌లో ఉంది. నాకు క్లారిటీ ఇవ్వండి. దీనికి సంబంధించిన జ్ఞానాన్ని ఇంకా ఏమైనా బోధించాలనుకుంటున్నారా? అని కోరుకున్నప్పుడు వాళ్ళు నాకు ఆ జ్ఞానం చెప్పారు. నేను దాన్ని ఎప్పుడైతే ఆచరిస్తూ ఉన్నానో నాకు ఈరోజు పరిస్థితి చాలా మార్పొచ్చేసింది. అంతే ఉంది. అంటే మన యొక్క ఎన్‌లైట్‌మెంట్ అంటే ఆ సద్గుణం, ఆ గుణాన్ని ఎప్పుడైతే మారుస్తూ ఉంటామో, మన జీవితం మారుతూ ఉంటుంది. ఆ కర్మలు కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. అందుకని మీకు ఒకటే తెలియజేస్తున్నాను. ఆ సద్గుణం మూడింట్లో ఉండేటట్లుగా మనం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ మూడింట్లో ఒకే సద్గుణంతో ఉన్నామో, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకని మూడింట్లో ఒకటే ఉన్నప్పుడు జీవుడి ద్వారా ఔట్‌పుట్ ఏమొస్తుంది? సద్గుణంగానే ఉంటాం. అంటే దుర్గుణం అనేది ఉండదు. హింసా ప్రవృత్తే ఉండదు. అంతా మారిపోతుంది. అలాగా మనల్ని మనం డ్రీమ్ వరల్డ్‌కి కనెక్ట్ చేసుకొని, మనల్ని మనం మార్చుకోవాల్సిన పని తప్పకుండా మనకుంది. అందుకని ఎంత ధ్యానం చేసి, ఎంత జ్ఞానం తెలుసుకుంటున్నా, జీవుడుగా మనము చక్కగా అప్లై చేస్తున్నాం. కానీ జీవాత్మ, ఆత్మలో కూడా అప్లై చేస్తున్నామా లేదా అనేది అవేర్‌నెస్ తోటి మనకి ఏ రోజు ఆ రోజు చెకింగ్ జరుగుతూ ఉండాలి. ఆ చెకింగ్ ద్వారా మనం వాటిని మార్చుకుంటూ ఉండాలి. ఓకేనా? మరి ఇదొక కోణం. ఇంకొక కోణం తెలుసుకుందాం. కొంతమందికి క్వెషన్ చేస్తారు. నాకు కర్మలుంటే చూపించండి అని అడుగుతారు. అడగగానే కలలో హింస చేస్తూ ఉన్న వాళ్ళు కనిపిస్తారు. అంటే గత చైతన్యాన్ని గుర్తించలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మేడము నా కర్మలుంటే చూపించండి అని అడిగింది. తన కలలో ఒక ఆవిడ ఒక అంటే కింద ఎవరు ఉన్నారో క్లారిటీ లేదు. కింద ఉన్న వ్యక్తి ని పొడుస్తున్నట్టు విపరీతంగా పొడుస్తుంది. ఆవేశంగా పొడుస్తుంది. అలా పొడుస్తూ ఉన్న ఒక ఆవిడని ఈవిడ చూసింది. ఎవరైతే ప్రశ్న వేశారో ఆవిడ చూస్తూ ఉంది. చూస్తూ ఉందే కానీ అది తన గత చైతన్యం అనే క్లారిటీ తనకు లేదు. నిద్ర లేసింది. మేడం నాకు ఒక కలొచ్చింది. ఒక కలలో ఒక ఆవిడ పొడి చేస్తా ఉంది. దానికి నేను అన్నీ చెప్పుకుంటా ఉన్నాను అని చెప్తుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిందేంది అంటే, అది తన గత చైతన్యం అనే క్లారిటీ తనకు లేదు. నేనన్నాను, "అమ్మా అది ఎవరో కాదు. నీ గత చైతన్యం. అంటే నీ రికార్డు నువ్వు చూసుకున్నావమ్మా" అని చెప్పాను. అంటే ఏంటి? మన కలలో ఎవరైతే హింసిస్తూ ఉంటారో, ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో, వాళ్ళు మనము అనే క్లారిటీ మనకి ఉండాల. ఇప్పుడు కల చూపించినందువల్ల లాభం ఏంటి? ఏమి లాభం లేదు. అది తన గత చైతన్యం అనే క్లారిటీ ఉంటే ఏదైనా మార్చుకుంటారు. అందుకని ఆ క్లారిటీ కూడా మనకి ఉండాలి. ఓకే. ఇంకొకరి లైఫ్‌లో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక మేడమ్‌కి అబార్షన్ అయింది. అబార్షన్ అయ్యేసరికి చాలా బాధపడుతూ కర్మ ధ్యానం చేసింది. కర్మ ధ్యానం చేసినప్పుడు కలలో తనని ఒక హాస్పిటల్‌లోకి తీసుకెళ్లారు. హాస్పిటల్‌లోకి తీసుకెళ్లారు. బెడ్ మీద ఒక లేడీ పడుకొనుంది. కొంత పార్ట్ వరకే దుప్పటి కప్పుకుంది. అక్కడ హ్మ్. అదే పిండాన్ని ముక్కలు ముక్కలుగా ఉన్న పిండాన్ని అక్కడ పెట్టేసి చూపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క లేడీ దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారు. ఒక్కొక్క బెడ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ పిండము ముక్కలైపోవడము, ఆ పైన లేడీ ఉండడం అంతా చూపిస్తున్నారు.
ఈమె చూస్తూనే ఉంది కానీ ఏమాత్రం మార్పు లేదు, బాధ లేదు, ఏం లేదు. ఏంటి వాళ్ళందరికీ అదంతా చూపించారు. ఓకే. అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, నర్స్ ఉన్నాడు. ఆ డాక్టరు ఈ పనులన్నీ చేశాడని తెలిసి ఆ హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళందరూ పోయి వాడిని కొడుతున్నారు. కొడుతూ ఉంటే ఈమె కూడా పోయి కొడుతుంది. అర్థమవుతుందా అండి? ఈమె కూడా పోయి కొడుతుంది. అసలు ఆ డాక్టర్ ఎవరు? ఈమె గత చైతన్యం. ఈమె గత చైతన్యం అట్లా అభాషణలు చేసి ఎంతో మందికి బాధను కలిగించింది. కానీ ఈమెకి అది గత చైతన్యం అన్న క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడం వల్ల పోయి కొడుతుంది. కానీ దాన్ని మార్చుకోవాలనే క్లారిటీ లేక పుడుతుంది. ఆమె లేసాక మేము చెప్పాం. అది మీ గత చైతన్యం గదా! దాన్ని మార్చుకోవాలనుకోవాలి. కానీ మీరు గూడా పోయి హింసిస్తున్నారేంటి అన్నా. అదేంది మేడం అలా అన్నారు అంటే, లేదమ్మా మీరు అక్కడ మీ గత చైతన్యానికి చెప్పాల్సింది చెప్పుండుంటే అంటే మార్పొచ్చేది. అంటే ఇక్కడ జీవాత్మలో పరివర్తన లేదు. ఆత్మలో మార్పు లేదు. ఏమీ లేదు. ఎందుకని లేదు? జీవాత్మలో ఏమో పశ్చాత్తాపం వల్ల మార్పు లేదు. గత చైతన్యాన్ని గుర్తించుద్దా అంటే గత చైతన్యాన్ని గుర్తించలేకపోయింది. గుర్తించుండుంటే అక్కడ ఏదైనా మాట్లాడడమో ఏదో జరిగుండేది. అలాగా మనకి కలలో చూపించినప్పుడు అది నా గత చైతన్యంని గుర్తించాలి అనే క్లారిటీ కూడా మనకుండాలి. ఓకేనా మాస్టర్స్? అంటే ఈరోజు కర్మల గురించి ఏ విధంగా ఎన్ని కోణాలలో ఉంటుంది, ఎన్ని కోణాలలో జీవుడుగా మారిపోతే సరిపోదు, జీవాత్మ ఆత్మలో కూడా అదే సద్గుణాన్ని నిలుపుకోవాలి అనే దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అందరికీ అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాను. ఓకే మాస్టర్స్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పారు కర్మ విపరీత ధ్యానం గురించి. ఆ క్లారిటీ చక్కగా ఇచ్చారు. ఆ కళ చూసుకోవడమే కాదు, అక్కడ మరి మన గుణంలో మార్పు రానప్పుడు మరి ఆ కర్మ విపాకం అనేది మరి ఉండకపోవచ్చు. అండ్ ఎలా మనం జీవుడుగా, జీవాత్మగా, మరి ఆత్మగా మరి ఒక్కొక్క పాత్రను ఎలా పోషిస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే మనం చక్కగా క్లారిటీతో ఉంటామో మరి మరింత సులభంగా మరి మనం ఏ పొజిషన్ లో ఉన్నామో మరి అక్కడ మనం ఏ విధంగా మనం ఆ పశ్చాత్తాపంతో చక్కగా మన కర్మను క్లియర్ చేసుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మరి ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకొని అందరికి అర్థమయ్యే రీతిలో చాలా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మాస్టర్స్, మరి మేడం సిద్ధంగా ఉన్నారు మరి మనకు ఆన్సర్ చేయడానికి. సార్ ఎవరైతే మరి అడగాలనుకుంటున్నారు